హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజైతే నేను మైసూర్ బజ్జీ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే పెరుగు తీసుకుని ఒక కప్పు నిండా, తర్వాత సాల్ట్, బేకింగ్ సోడా వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకుంటున్నాను మిక్సర్ తోటి. తర్వాత ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నానండి. తర్వాత జీలకర్ర వేసుకొని అది కూడా మిక్సింగ్ చేసుకున్నాను. మొత్తం మిక్సింగ్ చేసుకుంటూ మనం ఇలా రావాలండి. మనకి ఇట్లా మొత్తం దగ్గరికి అయ్యి ఇట్లా రావాలి. వాటర్ ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి, మూత పెట్టేసి. తర్వాత పిండిలోనే బోండాలు వేయటం ట్రై చేయండి, ఎందుకంటే నాకైతే రాదండి. ఒక్కొక్కరికి వస్తే ఒక్కొక్కరికి రాదు కదండి. ఇలా ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకొని బాగా వీట్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవాలండి. చాలా బాగుంటాయి. రెగ్యులర్గా తినం కాబట్టి, ఎప్పుడో ఒకసారి కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదండి. బయట కన్నా ఇంట్లో చాలా బెటర్, బాగుంటుందండి. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. థ్యాంక్ యూ.